Hey guys, welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. ప్రెజెంట్ నేనైతే ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్ బయట. అండ్ ఇప్పుడు నేను చేయబోతున్న జర్నీ విజయవాడ నుంచి లింగంపల్లి మధ్యలో నడుస్తుంది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. నాతో పాటు ఇప్పుడు పార్థివ్ కూడా వచ్చిండు. పార్థివ్ అయితే బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నాడు, నేనైతే హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నాను. విక్రమసింహపురికి అయితే నేను విజయవాడ వచ్చిన. అప్పటిలోపు పార్థివ్ కూడా బెంగళూరు వెళ్ళేది ఉండే. సో నా కోసం అనేది విజయవాడకి అయితే వచ్చేసిండు. ఇంటర్సిటీ అయితే చాలా హై ప్రయారిటీ ట్రైన్ హైదరాబాద్ కి విజయవాడకి మధ్యలో. ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ కొంచెం డీప్ డీటెయిల్ గా అయితే మనకి పార్థివ్ అనేది చెప్తాడు. సో ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి ఇంత స్పెషాలిటీ ఎందుకు వచ్చిందంటే, ఒకటి ట్రైన్ నడిచే రూట్ అనమాట. హైదరాబాద్ కి విజయవాడకి హైదరాబాద్ కి మధ్య షార్టెస్ట్ రూట్ లో అయితే రన్ అవుతుంది వయా గుంటూరు అనమాట. ఈ ట్రైన్ వేసే టైమింగ్ కి అప్పుడే ఫ్రెష్ గా రాష్ట్ర విభజన అయితే జరిగి 2 స్టేట్స్ ఫామ్ అయ్యాయి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ గా. సో ఆ టైంలో అప్పుడు హైదరాబాద్ 2 స్టేట్స్ కి క్యాపిటల్ గా ఉండేది. అప్పుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా ప్రపోజల్ చేసే టైంలో ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ నుంచి న్యూ క్యాపిటల్ కి రావడానికి ఒక స్పెసిఫిక్ ట్రైన్ సర్వీస్ అయితే కావాల్సి వచ్చింది. అది కూడా చాలా ఫాస్ట్ గా కావాల్సి వచ్చింది. సో దానికి ఐడియల్ రూట్ లో ఐడియల్ ట్రైన్ ఏదైనా ఉంది అంటే ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. దీని మెయిన్ పర్పస్ సర్వ్ చేసేది వచ్చేసి ఎంప్లాయీ స్పెషల్ గా. అని రన్ ప్రకారం రైల్వే టెక్నాలజీ చూసుకుంటే ఇది శతాబ్ది లాంటి ఫ్లాగ్షిప్ ట్రైన్ సిరీస్ కి ఏమాత్రం తగ్గదు. కాబట్టి ట్రైన్ కి చాలా మారు పేర్లు అయితే ఉంటాయి. అలియాస్ అని చెప్తాం కదా, దిస్ ఇస్ కాల్డ్ యాస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అలియాస్ ఎంప్లాయీ స్పెషల్, అలియాస్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. శతాబ్ది అంటే ఏదో ప్రీమియం ట్రైన్స్ లో ఉన్న ఫెసిలిటీస్ ఉంటాయి నా ఉద్దేశం కాదు. ఓన్లీ రన్ ఎంత స్పెషల్ గా లేకపోతే దీనికి శతాబ్ది అని పేరు వస్తుంది. లేదు సింగిల్ ట్రాక్ సెక్షన్ లో కాబట్టి వీడు ఎదురొస్తే ఏదైనా ట్రైన్ లాగాల్సిందే తప్ప ఏదో ట్రైన్ కోసం వీడైతే ఎదురొచ్చి ఆగడు. మీరైతే బ్లాగ్ మనోడైతే కంటిన్యూ చేస్తాడు, మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వస్తుంది. జనరల్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా, బుకింగ్ అట్లా ఏం చేసుకోలేదు. జనరల్ టికెట్ అయితే 130 రూపీస్ అయితే నాకు పడుతుంది. సో నేను జనరల్ టికెట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో మిగతా ట్రైన్ డీటెయిల్స్ అనేవి ఎంత ప్రైస్ పడుతుంది, సెకండ్ సీటింగ్ కి, చైర్ కార్ కి, ప్రాపర్ ట్రైన్ డీటెయిల్స్ అయితే నేను ఒక్కసారి ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత అయితే నేనైతే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే జనరల్ టికెట్ కాబట్టి కొంచెం నేను ముందుగా వెళ్ళి ఎక్కవలసి వస్తుంది. 12795 5 o'clock అయితే మనకి ప్లాట్ఫామ్ మీదకి అయితే తెస్తున్నాడు. ఆల్రెడీ చూడండి. సో ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. జనరల్ క్రౌడ్ చూసుకోండి, అసలు తోపు ఉంది. అదంతా జనరల్ క్రౌడే. ఆ క్రౌడ్ లో నేను కూడా ఒక పర్సన్ అయితే రన్నింగ్ లైట్ ట్రైన్ ఎక్కి ఫస్ట్ సీట్ అయితే పట్టుకున్నాను. బట్ అయినా కూడా నేను బ్లాగ్ చేయడానికి స్టేషన్స్ లో వెళ్ళవలసి వస్తుంది. కానీ చూడాలి, ఒకవేళ నేను లేచిపోయి బయట బ్లాగ్ చేస్తే కానీ సీట్ పోతుంది. బట్ బ్లాగ్ ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు అయితే లేచిపోవాలి. చూడాలి ఇక అట్లా అవుతుందో జనరల్ క్లాస్ లో ఈ బ్లాగ్ అనేది. సో ట్రైన్ నెంబర్ వచ్చి 12795 లింగంపల్లి ఇంటర్ సిటీలో అయితే నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. సో దీనికైతే 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎంప్లాయీస్ ట్రైన్ అయితే అంటారు, ఎందుకంటే ఎంప్లాయీస్ స్పెషల్ లాగా అయితే దీన్ని అయితే హైదరాబాద్ కి విజయవాడలోకి అయితే నడిపిస్తున్నారు. యాజ్ పార్థివ్ మీకు ఎట్లయితే చెప్పిండో సేమ్ అట్లనే. సో ఈ లింగంపల్లి ఇంటర్సిటీకి అయితే 7 స్టాప్స్ అయితే ఉంటాయి. మంగళగిరి, గుంటూరు జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లికి అయితే మనం వెళ్ళిపోతాము. ఇదైతే హై ప్రయారిటీ ట్రైన్. విజయవాడ నుంచి లింగంపల్లి వరకు అయితే 4 hours 40 minutes అయితే మనకి ఇంటర్సిటీ తీసుకుంటది విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 67 kmph. సో విజయవాడ నుంచి లింగంపల్లికి అయితే విజయవాడలో 5:30కి స్టార్ట్ అయ్యి నైట్ 11:30 వరకు అయితే లింగంపల్లి అయితే వెళ్తది. లింగంపల్లి నుంచి విజయవాడకి చూసుకుంటే 40కి అయితే లింగంపల్లిలో స్టార్ట్ అవుతుంది. 10:35 కల్లా మనకి విజయవాడ అయితే మార్నింగ్ అయితే వచ్చేస్తుంది ఇంటర్సిటీ. సో దీని కోచ్ పొజిషన్ చూసుకుంటే 8 జనరల్ క్లాసెస్ ఉంటాయి, 7 సెకండ్ సీటింగ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 3 AC చైర్ కార్స్ అయితే ఉన్నాయి. అడిషనల్ గా పబ్లిక్ డిమాండ్ ఎక్కువ రావడంతో, ఈ సంక్రాంతి అవ్వడంతో, పబ్లిక్ అనేది చాలా అవ్వడంతో ఈ 1 కోచ్ అయితే యాడ్ చేశారు. చైర్ కార్ ఎక్స్ట్రా 1 అయితే యాడ్ చేశారు. దీనికి ఒక కోచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇంకోటి ఈఓజీ ఇంకా SLRD అయితే ఉంటది. దీంట్లో అయితే ఫార్మేషన్ వచ్చి 22 కోచ్ అయితే ఉంటది. ప్రైజింగ్స్ చూసుకుంటే నేనైతే జనరల్ లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నాకు పడ్డది 130 రూపీస్ అయితే పడ్డది. నేను AVM మిషన్ లో డైరెక్ట్ నేనే టికెట్ చేసుకొని స్కాన్ చేసుకొని నేనైతే టికెట్ బుకింగ్ కౌంటర్ లో జనరల్ టికెట్స్ అట్లా కూడా తీసుకోవచ్చు. నార్మల్ గా AVM ఎవరైతే టికెట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మీకు చెప్పంగానే టికెట్స్ అయితే ఇస్తారు. 130 రూపీస్ జనరల్ క్లాస్ కి అయితే అవుతుంది. 150 to 160 అయితే సెకండ్ సీటింగ్ అయితే ప్రైస్ అవుతుంది. అండ్ ఇంకోటి AC చైర్ కార్ కి అయితే 35 రూపీస్ అయితే కాస్టింగ్ ఉంటది AC చైర్ కార్ ది. విజయవాడలో అయితే ప్లాట్ఫామ్ 1 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ఇంటర్సిటీ. సో డిపార్చర్ వచ్చి 5:30కి, ఇంకా 10 minutes అయితే ఉంది. చూద్దాం ఆన్ టైం డిపార్ట్ అవుతుందో లేకపోతే ఏమైనా డిలేతో అయితే స్టార్ట్ అవుతుందో అనేది చూద్దాం. మీతో కలుస్తే డిపార్చర్ లో. ఆన్ టైం అయితే మనకి డిపార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 5:30కి అయితే బండి అయితే మూవ్ అవుతుంది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని ఆన్ టైం స్టార్ట్ అయ్యే బండ్లకి చాలా ప్రయారిటీ ఉంటుంది, చాలా హై ప్రిఫరెన్స్ ఉంటుంది.
ఇంతకుముందు పార్థివ్ ఏదైతే బెంగళూరు వెళ్తున్నాడో కొండవీడు ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాడు. ఇప్పుడే జస్ట్ అరైవ్ అయింది, మేము డిపార్ట్ అయినాము. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అరైవ్ అయింది, మేము 1 నుంచి అయితే డిపార్ట్ అయినాము. సో అది BZA WAP7 అయితే మచిలీపట్నం జస్ట్ కొండవీడు ఎక్స్ప్రెస్. ఇక్కడ చూసుకుంటే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే మనకి వచ్చింది ఇప్పుడే జస్ట్ విజయవాడకి. ఇండియా లాంగెస్ట్ ట్రైన్ ఇది. కన్యాకుమారి డిబ్రూగఢ్ మధ్యలో అయితే నడుస్తుంది, డైలీ రన్నింగ్ ట్రైన్. చూసారా జనరల్ క్లాసెస్ ఎట్లున్నాయో. వివేక్ ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ విజయవాడ. మనకి ట్రైన్కి లోకో అసైన్ చేసేది మొత్తం ఇక్కడ నుంచే ట్రిప్ షెడ్ నుంచే అసైన్ అవుతాయి. సో బ్యూటిఫుల్గా సన్సెట్ అయితే అవుతుంది. సో మనం కృష్ణా బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తున్నాము. సో దూరంలో చూస్తున్నారా, కాషన్ వచ్చి గుంటూరు లేన్లోకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అయితే ఔరా చెన్నై మెయిన్ లైట్ అయితే స్ట్రైట్ వెళ్తుంది, మనమైతే గుంటూరు లేన్లోకి అయితే తీసుకుంటాము. ట్రాక్స్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. సో మెల్లిగా మనమైతే గుంటూరు సెక్షన్ గుంటూరు లేన్లోకి అయితే కర్వ్ తీసుకుంటున్నాము. సో మనకి లోకో వచ్చి 100 years ఆఫ్ ట్రాక్షన్ అయితే మనకి లోకో అయితే వచ్చింది. అంటే దాని మీద రాశి అయితే ఉంది 100 years ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అని. చూసుకోవచ్చు మనం హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే డివైడ్ అయిపోయింది. మనం చూడండి రైట్కి కర్వ్ తీసుకున్నాము, గుంటూరు లేన్లోకి అయితే వచ్చేస్తున్నాం మనం. సో ఇప్పుడైతే డీప్ కర్వ్ ఉంటుంది. సో బ్యూటిఫుల్గా సన్సెట్ అయితే అవుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఇంకా ట్రైన్ మేనేజర్ అయితే ఫ్లాగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే మొత్తం గుంటూరు లైన్లోకి వచ్చిందా రాలేదా అనుకోండి. ఎందుకంటే వెళ్ళి ట్రైన్ మేనేజర్ ఆల్ ఓకే అని ఫ్లాగ్ ఎక్స్చేంజ్ చేస్తే పూర్తిగా మనం గుంటూరు లైన్లోకి వచ్చినట్టు.
సో మొత్తం లైన్లోకి వచ్చారు కాబట్టి యాక్సిలరేషన్ అయితే పెరిగింది. సో అక్కడ ఉంది ఎండ్. సో మంగళగిరికి అయితే వచ్చేసినాము. సో 8 minutes జిల్లుతోనే అయితే మంగళగిరికి వచ్చినాము. 11 kilometers అయితే కవర్ చేసాము. ఇక్కడ వచ్చి 4 platforms అయితే ఉంటాయి. ఇక్కడ డైలీ వచ్చి 34 trains అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇది వచ్చి గుంటూరు డివిజన్ కిందకి వస్తుంది. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. సో మంగళగిరి నుంచి అయితే డిపార్ట్ అయినాము. 2 minutes హాల్ట్ తీసుకుంది. సో ర్యాంప్ చూస్తున్నారా, ఇది ఇంటర్సిటీ ప్రయారిటీ. ఫుల్ స్వింగ్లో పోతుంది. పల్నాడు ఎంటీ రేక్స్, పల్నాడు ఇంకా సింహాద్రి, గుంటూరు నుంచి విశాఖపట్నం నడుస్తుంది,
అండ్ గుంటూరు నుంచి వికారాబాద్ అయితే నడుస్తుంది, రేక్ షేరింగ్ ఇది. వికారాబాద్ అయితే పల్నాడు, విశాఖపట్నం అయితే సింహాద్రి. గుంటూరు జంక్షన్ CDO ఇది వచ్చి తెనాలి లేన్, తెనాలి జంక్షన్ లేన్. మనం వచ్చినాం విజయవాడ లేన్లో నుంచి గుంటూరు జంక్షన్లకు అయితే ఎంటర్ అవుతున్నాం. గుంటూరు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాము. సో గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసినాము, ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో గుంటూరుకి వచ్చి 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డబుల్ లేన్కి అయితే పర్మిషన్స్ అయితే వచ్చేసినాయి, స్టార్ట్ కూడా చేసేసారు. గుంటూరు నుంచి పగడిపల్లి వరకు అయితే డబులింగ్ లేన్ అయితే స్టార్ట్ అయినాయి వర్క్స్ కూడా. 74 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 20 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 19 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. ఇది వచ్చి డివిజన్ వచ్చి గుంటూరు డివిజన్ వస్తుంది. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. ప్లాట్ఫామ్ లోపల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే మళ్ళీ నా సీట్లకు వచ్చి నేను కూర్చున్నా. సీట్ ప్రాబ్లం చాలా, ఎందుకంటే గుంటూరు వచ్చింది, గుంటూరులో మ్యాక్స్ టు మ్యాక్స్ ఫుల్ అవుతుంది, ఇంకా ఫుల్ అవుతుంది గుంటూరులో. గుంటూరు నుంచి ఇక మధ్యలో స్టాప్ ఒకటే ఉంటుంది నల్గొండ క్రాస్ అయిందంటే డైరెక్ట్ మనం సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతాము. సో నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. గుంటూరు జంక్షన్లో అయితే ప్యాసింజర్స్ చాలామంది బోర్డ్ అవుతారు. సీట్ పోతే మళ్ళీ మొత్తం మనం సికింద్రాబాద్ వరకు నించొనే పోవాలి. అందుకనే నేను వచ్చి ఫస్ట్ కూర్చున్నాను. స్టేషన్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ ఇప్పుడే మీకు ఇచ్చినాను. బయట దిగి ఇచ్చేంత అది లేదు. ప్యాసింజర్స్ బోర్డ్ అవుతే సీట్ అనేది పోతుంది. ముందే జనరల్ క్లాస్ కాబట్టి చూసి జాగ్రత్తగా అయితే బ్లాక్ చేయాల్సి అయితే వస్తుంది. నల్గొండలో అయితే దిగి అయితే బ్లాక్ చేశాను. 5 minutes హాల్ట్ తర్వాత మనమైతే గుంటూరు జంక్షన్ నుంచి డిపార్ట్ అయినాం. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి డైరెక్ట్ నల్గొండ. సో కమింగ్ గుంటూరు అయితే మొత్తం సింగిల్ లేన్ నడుస్తుంది, మొత్తం సింగిల్ లేన్ ఉంటుంది. సో సికింద్రాబాద్ రేపల్లి అయితే లూప్ తీసుకొని ఉన్నాడు. జింగ్ అవుతున్నాము సిరిపురం రైల్వే స్టేషన్లో. సో ఇటు సైడ్ వచ్చి ఫలక్నామా అయితే వచ్చింది, ఇటు సైడ్ చూసుకుంటే పల్నాడు అయితే వచ్చింది.
రెండు ఒకటేసారి రావడంతో మనకైతే క్లియరెన్స్ దొరకలేదు, ప్రాపర్ క్లియరెన్స్ అయితే దొరకలేదు. ప్రాపర్ క్లియరెన్స్ అయితే దొరకలేదు. జస్ట్ ఈ రెండు ట్రైన్స్ అట్ ఏ టైం వచ్చినాయి. బ్యాక్ టు బ్యాక్ అయితే మనకి ఈ స్టేషన్కి అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చినాయి కాబట్టి దానివల్ల మనకి ప్రాపర్ క్లియరెన్స్ దొరకలేదు. సో ఎంత ఏదైనా మన ఇంటర్సిటీకి మాత్రము మెయిన్ లైన్లోనే క్రూజ్ చేసి కూడా క్లియరెన్స్ దొరికింది. క్రూజ్ చేసి కూడా 80 స్పీడ్ క్రూజ్ చేసింది ఎక్సలరేషన్తోని. ఇటు సైడ్ వచ్చి రైట్ సైడ్లో వచ్చి పల్నాడుకు లూప్ చేశారు, లెఫ్ట్ సైడ్లో వచ్చి ఫలక్నామాకి అయితే లూప్ చేశారు. మన ఇంటర్సిటీ అయితే మెయిన్ లైన్లో నుంచి క్రూజ్ చేసి కూడా అయితే వెళ్ళిండు. సికింద్రాబాద్, భువనేశ్వర్, విశాఖ నడిగుడి జంక్షన్లో కుక్కడం రైల్వే స్టేషన్లో నారాయణాద్రి అయితే లూప్ అయి ఉంది. నేనైతే రైట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉంటే బిస్కెట్, రైట్ సైడ్ అయితే జింగ్ అయితే చూడొచ్చు, మంచి జింగ్. లింగంపల్లి, తిరుపతి, నారాయణాద్రి. నల్గొండకు అయితే వచ్చేసినాము. గుంటూరు జంక్షన్ నుంచి నాన్ స్టాప్ రన్ అయితే తీసుకుంది. మన ఆపోజిట్లో 6 ట్రైన్స్ అయితే లూప్ అయినాయి. లాస్ట్ నారాయణాద్రి ఉండే. ఇంకోటి ఈరోజు ఒకటైతే ఉంది, బట్ అది లూప్లో వెళ్తుందా లేదా మనము లూప్కి అవుతామా అదైతే చూద్దాము. నల్గొండ తర్వాత స్ట్రెచ్లో మనకైతే సికింద్రాబాద్, విశాఖపట్నం దురంతో అయితే వస్తుంది. గుంటూరే అది చూద్దాం. మనం లూప్ అవుతామా లేకపోతే దురంతో లూప్ అవుతుందా. దురంతో ఎందుకంటే నాన్ స్టాప్ బండి డైరెక్ట్ సికింద్రాబాద్ లో స్టార్ట్ అయితే నెక్స్ట్ గుంటూరు. ట్రైన్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటే అయితే పోలీస్ వాళ్ళు పిలిచి ఫొటోస్ దింపిపించుకోరు వాళ్ళు. సో ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. సో కిందికి దిగి బ్లాక్ చేద్దామంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే ఫోటో దింపిపించుకోరు. స్టేషన్ కోడ్ వచ్చి NLDA. ఇక్కడ 38 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో 35 మినిట్స్ డిలేట్ అయితే మనం వచ్చాము. చూసాము మనము ఇంకా 35 మినిట్స్ ఏమన్నా కవర్ చేయగలుగుతుందా మా ఇంటర్సిటీ. జోన్ వచ్చి ఈ నల్గొండ మనం డైరెక్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చి సికింద్రాబాద్ కాబట్టి డైరెక్ట్ సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడైతే ఇది నల్గొండ గుంటూరు డివిజన్ల నుంచి మనం సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే ఎంటర్ అవుతాము పగడిపల్లి నుంచి. ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నా అంటే బొమ్మాయిపల్లి ఎవరొకరు లోపు అవుతారని అయితే అనుకున్నాను. బట్ బొమ్మాయిపల్లి మనం
ఎంపీఎస్ లో అయితే మనం స్కిప్ చేస్తున్నాము. బొమ్మాయిపల్లి దాటిన అంటే బొమ్మాయిపల్లి తర్వాత డైరెక్ట్ పగడిపల్లి క్యాబిన్ అయితే వస్తుంది. అది తెలిసి దురంతో అయితే పగడిపల్లి క్యాబిన్ లో అయితే ఆపేసారు. మన ట్రైన్ అయితే ఫుల్ ఎంపీఎస్ లో అయితే వెళ్తుంది. పగడిపల్లి క్యాబిన్ లో అయితే దూరంతో ఆపేసి పగడిపల్లి క్యాబిన్ కి అయితే వచ్చేసినాము. సో చూసారా ఎంత ప్రయారిటీ ఉందో ఇంటర్సిటీకి. విశాఖ దురంతో అయితే చాలా ప్రిఫరెన్స్, చాలా ప్రయారిటీ ఉంటుంది దురంతోకి కూడా. అట్లాంటి దురంతోకే లూప్ చేసి ఇంటర్సిటీకి అయితే ప్రయారిటీ ఇచ్చి మరీ పంపిస్తున్నారు. ఇది వచ్చి కాజీపేట లైన్. ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇప్పుడే అక్కడ దూరంలో రెడ్ లైట్ ఉండే, ఇది వచ్చి క్యాబిన్. లెఫ్ట్ సైడ్లో ఏదైతే లైట్ బిల్డింగ్ కనిపిస్తుందో అదైతే పగడిపల్లి క్యాబిన్. అతను వచ్చి చూసుకొని మొత్తం ట్రైన్ ట్రాక్లోకి వచ్చిందా కానీ అతను వెళ్ళి ట్రాక్ చేంజ్ అయితే చేసి సిగ్నల్ అయితే వేసి. సో దురంతో అయితే వచ్చింది విశాఖపట్నం దురంతో. దీని స్టాప్స్ ఎట్లుంటాయంటే సికింద్రాబాద్లో స్టార్ట్ అయితే డైరెక్ట్ గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం. ఇప్పుడు దీనికి గుంటూరు లైన్లోకి క్లియరెన్స్ దొరికింది. విశాఖపట్నం దురంతో. ఫైవ్ మినిట్స్ డిలే ఉండే కదా. మనం పగడిపల్లి క్యాబిన్ క్రాస్ అయ్యేటప్పటికి 5 మినిట్స్ డిలేతోనైతే పగడిపల్లి క్యాబిన్ అయితే క్రాస్ అయింది. 35 మినిట్స్ నుంచి 5 మినిట్స్కి తీసుకొచ్చిండు. బట్ ఇప్పుడు మనము మెల్లిమెల్లిగా అనేది సికింద్రాబాద్ డివిజన్లోకి ఎంటర్ అయిపోయినాము. తర్వాత ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా వెళ్తున్నాము, ఆపి తీసుకోతున్నాము. మెయిన్ సికింద్రాబాద్కి క్లియరెన్స్ లేదు, మేబీ ట్రాఫిక్ ఉండొచ్చు, దానివల్ల అయితే క్లియరెన్స్ ఇస్తలేరేమో చూద్దాము. గట్కేసర్ లూప్ స్కిప్. అవతల సైడ్ అయితే ట్రైన్ వచ్చింది. లూప్ స్కిప్ అయితే చేస్తున్నాము. సో మనం గట్కేసర్ వచ్చినామంటే ఆల్మోస్ట్ మనం హైదరాబాద్కి వచ్చేసినట్టే. సికింద్రాబాద్కి అయితే వచ్చి టైం చూసుకోవచ్చు 10:37. ట్రైన్ వచ్చి కూడా 3-4 మినిట్స్ అవుతుంది. ఏంటంటే అందరు ప్యాసింజర్ దిగేంత వరకు అయితే వెయిట్ చేసిన లోపల. సో ఇక్కడతో అయితే 313 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇదైతే లింగంపల్లి వరకు వెళ్తే నేనైతే మధ్యలో బేగంపేటలో అయితే డిబోర్డ్ అయిపోతాను. ఏంటంటే సికింద్రాబాద్ నుంచి బేగంపేట స్ట్రెచ్ అనేది కొంచెం లేట్ తీసుకుంటుంది. ఒకవేళ ట్రాఫిక్ ఏం లేదా అంటే 10 మినిట్స్ హాల్ట్ లో మనకైతే డిపార్ట్ చేస్తారు. సో ఫైనల్గా అయితే బేగంపేటకి అయితే వచ్చేసినాము. 317 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ లింగంపల్లి వెళ్ళిపోతాం. మనం ఇక్కడనే బేగంపేటలోనే డిబోర్డ్ వెళ్తున్నాము. ఫైనల్గా అయితే మనము బేగంపేటకి అయితే వచ్చేసినాము. ఇక్కడతో అయితే 35 మినిట్స్ మళ్ళీ 35 మినిట్స్ డిలేనే అయింది. సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. Until then, see you in the next vlog guys. Bye, see you, love you all. Signing off from Begumpet. మీతోని తొందరలోనే ఇంకో కొత్త వ్లాగ్ తోనైతే మీ ముందుకు అయితే వస్తాను. ఓకే గైస్, బాయ్. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie.
I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind is